ఈ రోజు స్పెషల్ వచ్చేసి చికెన్ 65 చాలా టేస్టీగా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఈ రోజు స్పెషల్ వచ్చేసి చికెన్ 65 ఈ కువైట్‌లో చాలా ఫేమస్ ఫుడ్ అన్నమాట. చాలా టేస్టీగా ఎక్సలెంట్‌గా ఉంటుంది ఫుడ్. ఎలా చేశానో చూడండి. సూపర్‌గా ఉంటుంది. ఇక మొదలెడదామా? సరిపడంత ఉప్పు, తగినంత ధనియాల పొడి, తగినంత గరం మసాలా, తగినంత చికెన్ 65 మసాలా, తగినంత కారం పొడి, 2 స్పూన్లు కార్న్ పౌడర్, 2 స్పూన్లు మైదా పిండి. ఈ చికెన్ 65కి వచ్చేసి కలర్ ఫుడ్ వేస్తే ఆ లుక్ వేరేగా ఉంటుంది. ఒక కోడిగుడ్డు, ఇందులోకి సగం నిమ్మకాయ పిండేసుకున్నా. దీనికి తగినన్ని మసాలాలన్నీ వేసేసాను అనమాట. ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, కార్న్ పౌడర్, కోడిగుడ్డు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఈ మసాలా బాగా ముక్కకు పట్టేంత వరకు బాగా కలిపి పెట్టుకొని ఒక అరగంట సేపు దీనికి ముక్కు మూసిపెట్టి పక్కన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసి రైస్కు నీళ్ళు వేడి చేసేసుకొని తర్వాత మనం చికెన్ పకోడా ఏ విధంగా చేస్తామో ఆ విధంగా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక 50% నూనెలో వేగించుకొని తర్వాత టమోటా కచ్చప్స్, టమోటా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటా కచ్చప్ వేసుకొని అదే టమోటా మ్యాజున్ వేసుకొని ఆ గ్రేవీలో ఇవి వేసుకొని కలబెట్టుకొని బాగా ఒక 10-15 నిమిషాల సేపు బాగా ఉడికించుకున్నామంటే మ్యాగ్నేట్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట చికెన్ 65. రుచి ఒకటే, చేసే విధానాలు వేరనమాట. చాలా బాగా ఉంటుంది ఈ చికెన్ 65. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సింపుల్ రెసిపీ, టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. అందరికి చికెన్ 65లో కావాల్సిన ఐటమ్స్ పుదీనా కొత్తిమీర, 2 ఎర్రగడ్డలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక టమోటా, దీన్ని క్యాప్సికమ్ అంటారు ఏవో తెలియదు, ఇది పెద్ద బుడ్డ మిరపకాయ. ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఐ లైక్ దిస్ పెప్సీ. దీని పేరైతే నాకు తెలియదు, దీని ఇంగ్లీష్లో ఏమంటారో. తెలుగులో బుడ్డ మిరపకాయ, బెంగళూరు మిరపకాయ అంటారేమో. సో ఇది ఒకటి. ఇవన్నీ కట్ చేసేసుకొని మసాలా గ్రేవీకి రెడీ చేద్దాము. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబు? ఉన్నది వంపులు తిరిగిన వయ్యారంగా ఊగుతూ విసురుతూ ఊడేస్తుంటే, వంపులు తిరిగిన వయ్యారంగా ఊగుతూ విసురుతూ ఊడేస్తుంటే, చేతి గాజులు గల్లుమన్నవే నా మనసులో నన్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే మనకెదురేమున్నది, ఇక మన కొదవేమున్నది. నొసట జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరుస్తూ ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు. నొసట జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరుస్తూ ఉంటే, చేతి గాజులు గల్లుమన్నవే నా మనసు నిలవనన్నది, నా మనసు నిలవనన్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే మనకెదురేమున్నది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇది మ్యాటర్. ఇంకా పుదీనా కొత్తిమీర. ఇకపోతే రైస్కు బాగా నీళ్ళు వేడెక్కాయి. ఇందులోకి నేను చెక్క, లవంగాలు, యాలకబుడ్డలు, బిర్యానీ ఆకు వేసేసాను అనమాట. ముందుగా పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు బాగా వేయించుకున్నాము. తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం. కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసేద్దాం. టమాటా క్యాప్సికమ్ ఈ పచ్చిమిరపకాయలు వేసేద్దాము. పుదీనా కొత్తిమీర చల్లేసుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు బాగా మగ్గించుకున్నాము. ఇంకా నూనె బాగా వేడెక్కింది. ఇంకా చికెన్ వేసేసుకున్నాం నూనెలో. జస్ట్ ఇదంతా చికెన్ పకోడా టైపే వస్తుంది అనమాట. ఎక్కువ కాలకూడదు మళ్ళీ, ఇది ఎందుకంటే రోస్ట్లో మనకు గ్రేవీలో రోస్ట్ కావాలి. స్పైసీగా స్మూత్గా ఉండాలి ముక్క అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. 65 మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది అనమాట. మనం ముందుగా నూనెలో వేయించుకున్న చికెన్ తీసుకొచ్చి ఇంక అందులో వేసేసి బాగా కలబెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు పెట్టుకున్నామంటే ఆ మసాలా అంతా ఆ ముక్కకు బట్టి స్మూత్గా ఉంటుంది. ఇది వచ్చేసి టమాటో సాసు. ఈ చికెన్ 65 ఈ టమాటో సాస్ పడితేనే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట.
రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకొని, ఆ మసాలా బాగా పట్టే దాంకా ఆ గ్రేవీ అంతా బాగా మిక్స్ చేసుకొని, కలబెట్టేసుకొని, ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చికెన్ 65. దాదాపు గంటన్నర సేపు కష్టపడితే ఔట్‌పుట్ వచ్చి ఇలా వచ్చేసిందనమాట. రెడీ అయిపోయింది చికెన్ 65 గుమగుమలాడే చికెన్ 65 ఊరిపోతుందనమాట. మీరు గూడా ఇలా ట్రై చేయండనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కువైట్‌లో వచ్చేసి చాలా ఫేమస్ ఫుడ్ ఇది చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ బాయ్. జై హింద్, జై భారత్ మాతాకి.